హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. మీరు చూస్తున్నారు అనిల్ నేచర్ బ్లాగర్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక వీడియో చూసేద్దాం రండి. ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్లో మీకు ఒక ట్విస్ట్ అనేది చెప్పబోతున్నాను. ప్రీవియస్ వీడియోలో మనం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ చూసాం కదా. ఆ తర్వాత మా ప్రయాణం 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరత్గర్ వాటర్ ఫాల్స్ వైపు సాగింది. తిరత్గర్ వాటర్ ఫాల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకే చోట 5 వాటర్ ఫాల్స్ ఉంటాయి. అప్పటికి సమయం ఆఫ్టర్నూన్ 12 o'clock అవ్వడం వలన మార్గ మధ్యలో ఉన్న ఒక ధాబాలో ఆగి లంచ్లో భాగంగా చికెన్ కర్రీతో ఆర్డర్ చేసుకున్నాం. అయితే చికెన్ కర్రీ అయితే చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ వామిట్ సెన్స్ అయ్యింది. బట్ కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇక్కడ లంచ్ పైన మాత్రం డిపెండ్ అవ్వకండి. టిఫిన్స్తో సరిపెట్టుకుంటే మంచిది మనకు. ఆఫ్టర్ లంచ్ దట్టమైన దండకారణ్యం మీదుగా మా ప్రయాణం కాస్త భయంగానే కొనసాగింది. ఎందుకంటే అదే వీక్లో నక్సలిస్ట్ హిడ్మా ఎన్కౌంటర్ అనేది జరిగింది. నక్సలిస్ట్ ప్రభావం ఉన్న ఏరియా కావడంతో అనుకోని సంఘటనలు ఏమైనా జరుగుతాయని కొంచెం కలత చెందడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ అనుకున్న ప్రాంతానికి మధ్యాహ్నం 2 గంటల సమయానికి చేరుకున్నాం. ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఆ తర్వాత మెట్ల మార్గంలో నుంచి క్రిందికి దిగుతూ వెళ్తూ ఉన్నాం. అలా ముందుకు సాగుతుండగా కళ్ళ ముందున్న ఒక వ్యూ చూసాం. అదే తిరత్గర్ వాటర్ ఫాల్స్. ఇంకా వాటర్ ఫాల్స్ వైపు చూస్తూ స్టెప్స్ అయితే చూడకుండానే అలా కిందకి దిగుతూ వెళ్ళిపోయానమాట. వాటర్ ఫాల్స్తో పాటు అక్కడ ఉన్న రాక్ డిజైన్ అయితే మరి మాటల్లో చెప్పలేము. రైనీ సీజన్లో అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకోలేము. ప్రజెంట్ వాటర్ ఫాల్ తక్కువగా ఉండడం వల్ల దగ్గరికి చేరుకోగలిగాం. ఇంకా మొదలెట్టేస్తే మా ఫోటో షూట్ అనమాట. ఫ్రెండ్స్తో ఫోటో షూట్ అయిన తర్వాత ఫాల్స్ పైభాగాన గమనిస్తే బాహుబలి ద బిగినింగ్ మూవీలో కొన్ని సీన్స్ ఇక్కడే షూట్ చేశారేమో అని అనిపించింది. ఆ తర్వాత ఇంకాస్త పైభాగానికి చేరుకున్నాం. అక్కడ కొన్ని చిన్నపాటి టెంపుల్స్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి. టాప్ వ్యూ అయితే అదిరిపోయిందన్నమాట. కొన్ని ఫొటోస్ అక్కడ తీసుకున్న తర్వాత మరింత లోతుగా కిందకు దిగాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ కిందన ఇంకొక 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. కిందన చేరుకున్నాక కనుల పండగలా అనిపించింది. స్టన్ అయిపోయాం. కళ్ళ ముందు 2 వైపుల వాటర్ ఫాల్స్ అలా పడుతూ ఉంటే క్రిందన చాలామంది స్విమ్ చేస్తూ రిఫ్రెష్ అవుతున్నారు. వాటిని చూస్తూ అంతవరకు ఉన్న టైర్డ్నెస్ అంతా పూర్తిగా పోయిందనమాట. ఆతృతతో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళగా తుంపర్లు నన్ను కెమెరాను కూడా పూర్తిగా తడిపేశాయి. యాప్ రిలీఫ్తో కాసేపు అక్కడే అలాగా సేద తీరి ఫోటో షూట్ కూడా కాసేపు చేసుకున్నాం. నేను నా ఫ్రెండ్స్ అంతా కలిసి చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాం అక్కడ. తరువాత అదే లోయలో లెఫ్ట్ సైడ్ ముందుకు వెళ్ళాము. టాప్ టు బాటం అంతా కూడా రాక్తో ఉంది. ఒక చిన్న ప్లే గ్రౌండ్ లాగా అనిపించింది నాకైతే. మొత్తం గ్రీనరీతో నిండిపోయింది అనమాట. ఎంచక్క క్యాంపెయిన్ చేయాలనిపించింది ఒకసారి. అక్కడున్న ఏకశిల పరిపేసినట్టయితే కనిపించింది నాకు. ఏకశిల అయితే గోపురాల్లో కనిపిస్తున్న ఒక డిజైన్ లాగా చాలా బాగా అనిపించింది చూడడానికి. అందులో కొన్ని గుహలాగా కూడా మనం చూడొచ్చు అక్కడ. ఇంకా అలా ముందుకెళ్ళగానే లాస్ట్ 4th వాటర్ ఫాల్స్ అనమాట. అది చూడడానికి చిన్నదైనప్పటికీ మా మనసును ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అక్కడ కూడా ఎంచక్క ఫోటో షూట్ అయితే చేసుకున్నాం మేము. అక్కడ ఫ్రెండ్స్ అయితే రీల్స్ చేస్తూ బిజీ అయిపోయారు. నేను కూడా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడే ప్రయత్నం అయితే చేశాను. తర్వాత ఇంకాస్త దిగువ ఉన్న 5వ వాటర్ ఫాల్స్ని చూడడానికని ముందుకు సాగం. కానీ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండటం, అలాగే రాక్స్ అన్ని స్లిప్పరీగా ఉండటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాం. ఫ్రెండ్స్, ట్విస్ట్ ఏంటంటే సెక్యూరిటీ కనుగప్పి సర్ఫేస్ వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళి చూసామన్నమాట. అవంతా మాత్రం చాలా గలేజ్గా ఉంది. బాబ్రే అనిపించింది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.